మంగళగిరి అంటే ఇక్కడ చేసే చాలా అందమైన చేనేత చీరలు గుర్తుకొస్తాయి. దీన్ని రికగ్నైజ్ చేసి టాటా తనైరా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాతో పార్ట్నర్ చేసి ఇక్కడ చేనేత కార్మికులకి సహాయం చేయాలని చాలా పనులు చేశారు. ఇప్పుడు మనం చూస్తే కేవలం మంగళగిరిలో ఏదైతే 10 సంవత్సరాల క్రితం 13,000 మగ్గాల సంఖ్య ఉండేదో ఈరోజు కేవలం 3,000కి తగ్గిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి సంవత్సరం దగ్గరగా 10% సంఖ్య చేనేత కార్మికులు తగ్గుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ వారి తనైరా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సపోర్ట్ అందించి ఆధునిక డిజైన్లు అందించి అదే కాకుండా కొత్త మిషన్స్ గురించి చెప్పి మిషన్స్ మీద మన చేనేత కార్మికులకు శిక్షణ అందించి క్వాలిటీ కంట్రోల్ టెక్నాలజీ గురించి మనకి చెప్పి మనకు తెలిసిందే టాటా గ్రూప్ అంటే అది మంచి క్వాలిటీకి మారు పేరు. అది అందించి మన చేనేత కార్మికులకు ఇక్కడ మంగళగిరిలో మార్కెటింగ్ గ్యారంటీ కూడా అందిస్తున్నారు. నారా లోకేష్ గారికి మా ఇంట్లో దేవాంశ్ ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మంగళగిరి ప్రజలంటే, అంతే ప్రేమ ఇక్కడ తయారు చేసే వస్త్రాలంటే. ఆయన విజన్ ఏంటంటే ముందు ఇక్కడ చేసే చాలా అందమైన చీరల్ని వస్త్రాల్ని అదే కాకుండా స్వర్ణాభరణాల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఇక్కడున్న వారందరికీ ఇంత కష్టపడే వారందరికీ ఒక రికగ్నిషన్ తీసుకురావాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా ఇలాంటి స్ట్రాంగ్ పార్ట్నర్స్ ద్వారా ఆయన చేసే కృషి ద్వారా ఇక్కడున్న చేనేత కార్మికులకు అదే కాకుండా స్వర్ణకారులందరికీ ఒక పునర్వైభవం తెచ్చేలాగా త్వరలో చూస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నిరంతరం కొనసాగుతుందా ఈ కార్యక్రమం? తప్పకుండా నిరంతరం కొనసాగుతుందండి. టాటా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఇది మొట్టమొదటిది, ఇది ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు ఇక్కడ. ఇది బాగా సక్సెస్ అయింది కాబట్టి ఇంకా ఇలాంటి సెంటర్స్ ఓపెన్ చేయడంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేడం, స్వర్ణకారులు కూడా మీరు చెప్పారు కదా, స్వర్ణకారులకు ఏం చేయబోతున్నారు అంటే మంగళగిరిలో చేనేత తర్వాత సెకండ్ హ్యాండ్లూమ్ చేనేత వృత్తి బంగారు చేతి పని మనకంతా తెలిసిందే. ఇక్కడ స్వర్ణకారులు చాలా టాలెంటెడ్. ఒక నెల క్రితం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇక్కడ మేము ఆభరణాలు ఇచ్చినప్పుడు ఇక్కడుండే కార్మికులే చేశారు. చాలా అందంగా వచ్చాయి. అందులో కూడా టాటా వారికి చాలా ఇంట్రెస్ట్ ఉందండి. అదే కాకుండా వేరే పార్ట్నర్స్ ద్వారా వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ మార్కెటింగ్ బ్రాండింగ్ వచ్చేటట్టు నారా లోకేష్ గారు చూస్తారు. రాజకీయ కోణం ఏమైనా ఉందా? ఇది కేవలం సేవా దృక్పథంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి టాటా వాళ్ళు వచ్చి పార్ట్నర్ చేశారంటే కేవలం ఆల్ట్రుయిస్టిక్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడున్న వారికి సంక్షేమం కోసం వాళ్ళు వచ్చి చూశారు. ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ అసలు బాగాలేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, వాళ్ళకి సరైన ఆదాయం రావట్లేదు, అందుకే వాళ్ళ సంఖ్యలు తగ్గుతున్నాయి. సో డెఫినెట్గా ఇది ఒక సోషల్ థింకింగ్తో సోషల్ యాంగిల్తో టాటా వాళ్ళతో పార్ట్నర్ చేసి తీసుకున్న ఇనిషియేటివ్ అండి. థ్యాంక్ యూ.